ఎప్పుడు కూడా మనిషికి రాకూడనిది ఏదంటే గర్వం, ఉండవలసింది వినయం. అందుకే దేవుని యందలి భయభక్తులు కలిగి వినయంతో బ్రతికే వారికి ఏముంటదట? ఘనతకు ముందు ఏముంటది? నీ వినయమే నీకు ఘనత తీసుకొస్తుంది. వినయం లేకుండా నీకు ఘనత రావాలంటే కష్టం. అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి వినయ విధేయతలతో చేయాలి. ప్రార్థించినా వినయం ఉండాలి, విధేయత ఉండాలి. పాటలు పాడినా వినయం ఉండాలి, విధేయత ఉండాలి. వాక్యం చెప్పినా వినయం, విధేయత ఉండాలి. అంటే మీరు ఏమి చేసినా సరే దేవునికి మెప్పు తెచ్చే విషయాల్లో మీకు ఏముండాలట? వినయ విధేయతలు కంపల్సరిగా ప్రతి మనిషిలో ఉండాలి. పుష్కలంగా మీరు అలవరుచుకుంటేనే మీకు దేవుని ఎదుట ఘనత వస్తుంది. లేకపోతే ఘనత రాదు. మనుషుల మెప్పు అవసరం లేదు మనకు. మనిషి మనకు బాగుంటే పొగుడతాడు, కొంచెం తేడా వస్తే తిడతాడు. అది కామన్. ఇది మనకు తెలిసిన విషయం. దీన్ని ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనిషికి నచ్చినట్టు ఉంటేనే నిన్ను పొగుడతాడు, నచ్చలేదనుకో వాడా దరిద్రుడు అంటాడు. అంతే కదా. మనుషులను చూడొద్దు, నువ్వు దేవుని చూడు. దేవునికి మహిమ తెచ్చే కార్యక్రమం నిమగ్నమై ఉండు. దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నించు. తగిన కాలం అంతా నిన్ను హెచ్చిస్తాడు.